అక్రమ చిట్టీలు అధిక వడ్డీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను నల్గొండ జిల్లా మిర్యాలగూడ 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 46 చిట్టి పుస్తకాలు 50 ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ చిట్టీలు అధిక వడ్డీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను నల్గొండ జిల్లా మిర్యాలగూడ 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 46 చిట్టి పుస్తకాలు 50 ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు వివరాలను 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ సోమనర్సయ్య వెల్లడించారు. మిర్యాలగూడ పట్టణం శాంతినగర్కు చెందిన ప్రధాన నిందితుడు కటికం సైదిరెడ్డి బియ్యం వ్యాపారంతో కాలనీ వాసులకు చేరువై ఆపై అనుమతులు లేకుండా చిట్టీలు నిర్వహిస్తూ సుమారు 42 మంది బాధితుల నుండి 1 కోటి రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడని తెలిపారు. మరో 3 నిందితుల సహాయంతో రాత్రికి రాత్రి కుటుంబంతో సహా పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు సిఐ తెలిపారు. అనుమతులు లేని చిట్టీల పట్ల, ఆర్థిక మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. శేఖర్ కిరాణా బ్యాక్ సైడ్ ఏరియాలో స్లమ్ ఏరియాలోని గరీబ్ వాళ్ళని టార్గెట్ చేస్తూ కట్కం సైదిరెడ్డి అనే వ్యక్తి ప్రీప్లాంట్గా చిట్టీల వ్యాపారం మొదలుపెట్టిండు. మొదటగా బియ్యం వ్యాపారం ప్రారంభించి ఆ తర్వాత దాన్ని నెమ్మదిగా చిట్టీల వ్యాపారంగా మార్చి పెద్ద మొత్తం ఎప్పుడైతే జమకూరిందో అటు డబ్బుల్ని తన సొంతానికి వాడుకొని జల్సాలు చేసుకుని జనాలందరినీ మోసం చేసి పారిపోయిన ఒక దరఖాస్తు వచ్చింది మనకు. ఆ ఫిర్యాదు మీద కేసు రిజిస్టర్ చేసినాం. కేసు రిజిస్టర్ చేసి అక్యూజులు అందరినీ అదుపులో తీసుకున్న క్రమంలో అతను సహకరించిన మిగతా ముగ్గురిని మిగతా ఇద్దరిని కూడా మనం పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి కట్కం సైదిరెడ్డి దగ్గర నుంచి అతను ఎవరెవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటో ఆ క్రమంలో వాళ్ళ దగ్గర నుంచి ప్లాంట్గా ప్రామిసరీ నోట్లన్నీ తీసుకొని దానికి సంబంధించి ఐపీ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలోనే మనం అతను అరెస్ట్ చేయడం జరిగింది. బాధితులకు తగు న్యాయం దాని గురించి మనం అతను కానీ అతని బంధువుల పేర్లు ఏమన్నా ఆస్తులు కూడా సంబంధించిన పూర్తి వివరాలు తీసుకుంటున్నాం. ఇన్వెస్టిగేషన్ ఇంకా కూడా కొనసాగుతుంది. ఆ క్రమంలో ఏమైనా వచ్చినట్లయితే బాధితులందరికీ న్యాయం చేస్తామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. అంటే ఎంతమంది బాధితులు చిట్టీలకు సంబంధించి 46 మంది బాధితులు మాకు నోటీసులోకి వచ్చారు. అమౌంట్ వచ్చేసి 54 లక్షలు, సుమారు 54 లక్షల రూపాయలు మాకు ఇంతవరకు నోటీస్కి వచ్చింది. ప్రామిసరీ నోట్ల పేరు మీద ఒక 78 లక్షల రూపాయలు జనాలను మోసం చేసినట్టుగా నోటీస్కి వచ్చింది మాకు. ప్రామిసరీ నోట్ల రూపాయలు మొత్తం టోటల్గా ఎంత? 1 కోటి 34 మొత్తం కలిసి 1 కోటి దగ్గర ఒక చిల్లర అట్టి చేస్తాం. 1.5 కోటి వరకు అతను జనాల్ని మోసం చేసినట్లుగా దొరుకుతుంది. ఇంకా కూడా బాధితులు ఎవరైనా ఉంటే కూడా పోలీసు వాళ్ళని సంప్రదించండి. మీకు సంబంధించిన వివరాలు ఉంటే మేము నమోదు చేసుకుంటాం, కేసులు రిజిస్టర్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని కూడా భాగం చేసి తగు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇస్తుంది నల్గొండ జిల్లా పోలీసు తరఫు నుంచి. జిల్లా గౌరవనీయులైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఈ నేరస్తుల్ని మేము పట్టుకొని విచారించడం జరిగింది. ఎవరో మీకు తెలిసిన వాళ్ళు, బంధువులని, తెలిసిన వ్యక్తులని, స్నేహితులని వాళ్ళ దగ్గర మీరు చిట్టీలు వేయడం వల్ల ఇటువంటి మోసాలు జరిగినప్పుడు బాధితులకు పోలీసు వ్యవస్థ కానీ ప్రాసిక్యూషన్ కానీ తగిన న్యాయం చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందుగానే ప్రజలు ఏదైతే సర్టిఫైడ్ చిట్టీలలో మాత్రమే చిట్టీలు పాల్గొనండి. అప్పుల విషయంలో కూడా ఏదైనా సంబంధిత బ్యాంకులలో భద్రపరచుకోగానే కానీ తెలిసిన వ్యక్తులకని, స్నేహితులు కానీ డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళు మోసం చేస్తున్నారు. మీరు ఆర్థికంగా ఎంతో కుటుంబంలో చితికిపోతున్నారు. దానివల్ల కుటుంబం కూడా, వ్యవస్థ కూడా ఖరాబ్ అవుతుంది. కాబట్టి పబ్లిక్ ఇటువంటి మోసకారి వాళ్ళ వల్ల తగు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది.